గిరిజన ప్రాంతాల్లో రాజకీయాలు మారబోతున్నాయా అంటే అవుననే చెప్పాల్సి వస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అరకు, పాడేరులో పర్యటించారు. ఆ చుట్టుపక్కల గిరిజన ప్రాంతాల్లో కూడా అక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. ఏంటి అంటే, మేమైతే మీకు ఓటే ఇలా, మరి మీరు మాకు పని చేస్తారా అని అడిగారంట ఆ క్రౌడ్లో ఒకళ్ళు ఎవరో. దానికి పవన్ కళ్యాణ్ గారు ఓట్లు వేసిన వాళ్ళు ఎంత ఇంపార్టెంటో వేయని వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంటు, ఓట్లకి అభివృద్ధికి సంబంధం లేదు, మేము రాజకీయాలకు అతీతంగా పని అయితే చేస్తాము అని చెప్పారంట. మీరు ఒక లైన్ అండర్లైన్ చేసుకోండి నేను చెప్పిన మాటల్లో. ఏంటి అంటే, మేమైతే మీకు ఓట్లు వేయలేదు కదా. ఒక్కసారి అంటే అర్థం ఏంటి? కూటమి నేతలకు వేయలేదు అంటే అర్థం వైసీపీకి వేశాము. వైసీపీకి ఎందుకు వేశారు అంటే, అక్కడ గిరిజన ప్రజలు అనేసరికి పాపం ఎంత అమాయకంగా ఉంటారు అంటే, సంక్షేమ పథకాలు వస్తే చాలు వాళ్ళకి, రోడ్లు బాగోక్కర్లా. ఇలా డోలీల్లో నడవలేని వాళ్ళు, లేకపోతే హెల్త్ బాగోలేని వాళ్ళు, రోడ్లు సరిగ్గా ఉండవు కదా, హాస్పిటల్ కాడికి తీసుకెళ్ళటానికి మార్గం లేక అలా డోలీల్లో వాటిలో మోసుకొని వెళ్తూ ఉంటారు. అరే, ఒక నాయకుడు వస్తే మాకు ఈ సదుపాయాలు లేవు అని అడగటం కూడా వాళ్ళకి రాదు. ఎందుకంటే ఉచితాలు అంటే, ఉచితాలు అని కూడా మనం అనకూడదు, సంక్షేమ పథకాలు అందాం. ఎందుకంటే ఉచితాలు అనేవి ఆనాటి ప్రభుత్వానికి వర్తిస్తాయి, ఈనాటి ప్రభుత్వానికి మాత్రం సంక్షేమ పథకాలు అనే అనాలి మనం. అయితే ఈ సంక్షేమ పథకాలు పాపం ఎవరిచ్చినా అవి వస్తే చాలు అనుకుంటారు వాళ్ళు గిరిజన ప్రజలు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలు తెలీదు, కల్లా కప్పటం తెలీదు. అధికారులు వస్తే వాళ్ళు ఏం చెప్తే అది నమ్మి ఓట్లు వేయడం తప్ప వాళ్ళకి అసలు ఏమీ తెలీదు.